Hello everyone, welcome to Easy to Learn. In this video, we have to discuss about the derivatives of the inverse trigonometric functions. ప్రీవియస్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని ఎలా డెరివేట్ చేసామో చూసాము. ఇప్పుడు ఏంటి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని లెట్ వై అనుకోవాలి. సో లెట్ వై ఈక్వల్స్ టు ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ నెక్స్ట్ dy by dx ఈక్వల్స్ టు dy dx ఆఫ్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్. సో ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి, ఈ ఎక్స్ అనేది యూ అనుకోండి, ఈ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని వి అనుకోండి. సో ఇది ఏ ఫామ్లో ఉంది, డివై డిఎక్స్ ఆఫ్ యూవి ఫామ్లో ఉంది. డివై డిఎక్స్ ఆఫ్ యూవి ఫామ్లో ఏంటి, యూ వి డెరివేటివ్ ప్లస్ వి యూ డెరివేటివ్ కదా, అంటే యూ నుంచి విని డెరివేట్ చేయాలి, వి నుంచి యూని డెరివేట్ చేయాలి. సో ఇక్కడ యూ అంటే ఏంటి, ఎక్స్ డివై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే వి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్సే కదా. నెక్స్ట్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, సో యూ డెరివేటివ్ అంటే ఎక్స్ డెరివేటివ్ అంటే డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ డివై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఫార్ములా ఏంటి చూద్దాం. డివై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ టాన్ dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో dy dx ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇన్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇదండి సొల్యూషన్. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, లెట్ వై ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కదా. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కదా. సో ఇప్పుడు ఈ కాస్ ఎక్స్ని మనం ఎక్స్గా అనుకుందాం. సో ఇక్కడ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. 1/√, ఇక్కడ ఏంటి 1 మైనస్ ఎక్స్ అంటే మనం ఏంటి కాస్ ఎక్స్ అని అనుకున్నాం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో కాస్ ఎక్స్ రాయాలి, కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ దీన్ని ఎక్స్ అనే అనుకున్నాం కానీ ఎక్స్ కాదు. సో మళ్ళీ ఏం చేయాలి, దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. సో డివై డిఎక్స్ ఆఫ్ cos x that equals to 1/√1 minus cos square x into dy dx of cos x అంటే ఏంటి, మైనస్ sin x. dy dx of cos x equals to మైనస్ sin x. సో ఇక్కడ మైనస్ sin x రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, 1 మైనస్ cos స్క్వేర్ x అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. ఎట్లా అంటే మా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా. సో మనకి ఇక్కడ ఏం కావాలి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఇటు పంపించండి. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇప్పుడు మనం కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. చూడండి, ఇది దీంతో ఇంటూ చేద్దాం. 1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ sin x by 1 minus cos square x అంటే √(sin
సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఈ స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్. సో ఈ సైన్ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తే ఏంటి, -1. నౌ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3x/4. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, లెట్ y ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3 × x/4 కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. So dy/dx equals to d/dx of sin h inverse of 3x/4. సో ఇప్పుడు 3x/4ని మనం x అనుకుందాం. సో dy/dx sin h inverse of x ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, 1/√1 + x². అదే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కాకుండా ఓన్లీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తే 1/√1 + ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, 3x/4 కదా, అంటే 3x/4 హోల్ స్క్వేర్. దెన్ ఇది మనం ఎక్స్ అనుకున్నాం కానీ అది ఎక్స్ కాదు. సో మనం దాన్ని ఏం చేయాలి, అగైన్ డెరివేటివ్ చేయాలి. నౌ థర్డ్ వన్ చూద్దామండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని లెట్ y ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3x/4. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides కదా. సో dy/dx ఈక్వల్స్ టు dy/dx ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 3x/4. సో దెన్ దీన్ని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం, ఈ టర్మ్ని ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, dy/dx ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, 1/√1 + x². సో ఇది కదా ఫార్ములా. అదే ఓన్లీ సైన్ హెచ్ ఇన్వర్స్ కాకుండా హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ ప్లస్ ప్లేస్లో ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఫార్ములా అప్లై చేద్దాం. 1/√1 + x² అంటే ఏంటి, సారీ ఎక్స్ అంటే ఏంటి, 3x/4 కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, 3x/4 x² కాబట్టి హోల్ స్క్వేర్. దెన్ ఇది ఓన్లీ ఎక్స్ అనుకున్నాం కానీ ఎక్స్ కాదు కదా. సో దాన్ని ఏం చేయాలి, అగైన్ డెరివేట్ చేయాలి. సో 3x/4. ఇప్పుడు మనకు వచ్చేసి 1/√1 + 3x²/4 హోల్ స్క్వేర్ ఇంటూ ఇదేంటి, ఇక్కడ 3/4 అనేది కాన్స్టెంట్. 3/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కకి రాసుకుంటే 3/4 dy/dx ఆఫ్ ఎక్స్. సో dy/dx ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. దెన్ 3/4 × 1 ఈక్వల్స్ టు ఏంటి, 1. సో dy/dx ఆఫ్ 3 × x/4 ఏమవుతుంది, 3/4 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1/√1 + ఈ స్క్వేర్ని స్ప్లిట్ చేద్దామండి. 3x² సారీ స్క్వేర్ కాదు, 3x హోల్ స్క్వేర్/4 హోల్ స్క్వేర్ ఇంటూ 3/4. దెన్ 1/√1 + 3² అంటే 9, ఎక్స్ ఇంటూ హోల్ స్క్వేర్ అంటే x²/4² అంటే 16. దట్ ఈక్వల్స్ ఇంటూ 3/4. దట్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ 16 ఏం చేద్దామంటే ఎల్సిఎం చేద్దామండి, అంటే క్రాస్ మల్టిపుల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు /1 ఉందనుకోండి, √1 × 16 అంటే 16 + 19x² × 1 అంటే 19x²/16 ఇంటూ 3/4. దెన్ దట్ ఈక్వల్స్ టు 1/√, ఏంటి రూట్ని స్ప్లిట్ చేద్దామండి. అయితే 16 9x²/√16 ఇంటూ 3/4. దట్ ఈక్వల్స్ టు 1/√16
9x² అంటే ఎంత 4 ఇంటూ 3/4. దెన్ ఈ 4 క్యాన్సిల్ చేస్తే 3/16 + 9x². ఇదండి సొల్యూషన్. ప్రాబ్లం చూద్దాం. 4th ప్రాబ్లం ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ log x. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, లెట్ y = tan ఇన్వర్స్ ఆఫ్ log x కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. దెన్ ఇప్పుడు ఏం చేయాలి, dy/dx = dy/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ log x. సో మనం ఈ log xని x అనుకుందాం. x అనుకుంటే dy/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. tan ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా ఏంటి, 1/1 + x² కదా. సో మనం ఇప్పుడు అప్లై చేద్దాం. దట్ ఈక్వల్స్ టు 1/1 + x ప్లేస్లో ఏముంది, log x ఉంది. సో log x (² కదా. దీన్ని x అనుకున్నాం కానీ x కాదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, అగైన్ డెరివేటివ్ చేయాలి. dy/dx ఆఫ్ log x దట్ ఈక్వల్స్ టు 1/1 + log² x. dy/dx ఆఫ్ log x అంటే dy/dx ఆఫ్ log x = 1/x కదా. సో ఇంటూ 1/x. నెక్స్ట్ దీన్ని ఇంటూ చేద్దాం. 1 × 1 1/xతో దీన్ని ఇంటూ చేద్దాం. x 1 + log² x. సో xని హోల్ టర్మ్తో ఇంటూ చేస్తే 1/x + x log² x. ఇదండి సొల్యూషన్.